దళాలు క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా మీరు అన్నట్టు బస్తాకి 5 కిలోలు వీళ్ళు తూకం తగ్గించి మరీ తీసుకుంటున్నారు. ఇది నేరం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం, కఠినంగా వ్యవహరిస్తాం. దళాలు ఎక్కడున్నా సరే కొత్తగా మేము సంస్కరణ తీసుకురాబోతున్నాం. ఒక యాప్ డిజైన్ చేస్తాం. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు ఇచ్చినాకనే ధాన్యం కొనుగోలుకి ఆ దళాలను మేము అలౌ చేస్తాం. అందులో ఏ మాత్రం కూడా రాజీ పడం. ఒక్క నిమిషం కంప్లీట్ చేద్దాం. రెండో విషయం, తేమ శాతం చెప్పారు. తేమ శాతం కూడా నేను ఇందాక చెప్పినట్టు యంత్రాల్లో తేడా వస్తుందనే వివరణ గతంలో ఇచ్చేవాళ్ళు. ఆ తేడా రాకూడదని ఒకే కంపెనీ ద్వారా 2 చోట్ల కూడా మనం యంత్రాలు తేమ శాతం మెజర్ చేసే యంత్రాలు ఏర్పాటు చేయమని మేమందరం కూడా అధికారులకి ఆల్రెడీ వాళ్ళ ద్వారా సమాచారం అందించాం. వెయిట్లో కానివ్వండి, పర్సంటేజ్లో కానివ్వండి, మీకు పేమెంట్లో కానివ్వండి, ఈ 3 అంశాల్లో కూడా ఎప్పుడు లేని విధంగా రైతుని సంతోషపెట్టే విధంగా ఖచ్చితంగా మా ప్రభుత్వం దానికోసం కట్టుబడి ఉంటుంది, నిలబడతాం. అందులో ఏం పొరపాటు జరగదు. కౌలు రైతుల విషయంలో కూడా దానికే మేము సమీక్షించుకున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా చిన్న చిన్న కంపెనీలు వెళ్ళిన రైతులు పాపం కష్టపడి వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకూడదు. సో కౌలు రైతులకి ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తాం. ఈ పంట నమోదులో నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మరొకసారి సమీక్షించి ఎక్కడన్నా ఈ క్రాప్ ఈ పంటలో కన్నా సరిగ్గా నమోదు కాకపోతే మరొకసారి రైతాంగాన్ని గురించి ఆ వివరాలు తీసుకునే విధంగా చేస్తాం.